మ్యామ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ విషయానికొచ్చినట్లయితే మన 39లో చాలా ఎక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్. బట్ బయట దాంతో కంపేర్ చేసుకుంటే ఏంటి డిఫరెన్స్ మన 39లో? యాహ్! సో, 39లో డెఫినెట్‌లీ చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క కపుల్‌కి ఒక ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం చూస్తాం. సో, అందరికీ ఒకటేలాగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. అండ్ మన దగ్గర ప్రతి ఒక్క సెంటర్‌లో అంటే అది మెట్రో సిటీ అవ్వచ్చు, లేదా టైర్ 2 సిటీ అవ్వచ్చు. ప్రతి ఒక్క సెంటర్‌లో ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ 24/7 అవైలబుల్ ఉంటారు. అండ్ మూడోది అన్ని ల్యాబ్స్ చాలా స్టాండర్డైజ్డ్‌గా ఉంటాయి. అన్ని ల్యాబ్స్‌లో కూడా బెస్ట్ ఇన్ క్లాస్ ఎక్విప్‌మెంట్స్ వాడతాము. అండ్ ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకి జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ కానీ, లేదా ఈ గ్యామెట్స్‌కి మనకి సెక్యూరిటీ ఉండడానికి అరే విట్నెస్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాము. సో, బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద బెస్ట్ హ్యాండ్స్ డెఫినెట్‌లీ మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది ఓన్లీ కొన్ని సెంటర్స్‌లోనే కాదు యూనివర్సల్‌గా ప్రతి ఒక్క సెంటర్‌లో గూడా ఖచ్చితంగా పాటిస్తాము. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అండ్ ప్రతిసారి ఈ డేటాని మేము డెఫినెట్‌లీ డిస్కస్ కూడా చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల సక్సెస్ రేట్స్ అనేవి బెటర్ ఉంటాయి.